ఏ రోజు వెన్స్డే. ఓకే. ఇప్పుడు మీకు నా ఈ షేర్ అవుతుందా? నంపైలో చెప్పాలనుకోండి, ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి, ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఎన్పై డాట్ అరే. ఇది 1 2 3 4 అన్నది లిస్ట్. దీనికి ఏం కన్వర్ట్ చేసాం? అరే కింద కన్వర్ట్ చేసాం. ప్రింట్ ఏఆర్ఆర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది? సారీ, ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఎలిమెంట్ వస్తుంది 1. అలా కాకుండా ఏఆర్ఆర్ అంటే మొత్తం ఏం ప్రింట్ అవుతుంది మనకి? ఇది లిస్ట్ కాదు. అరే కంటే నంపైలో ఉన్నాయి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. నంపై ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? 1 2 3 4 వచ్చిందా లేదా? ఇది అరే. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా తేజ? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం? నంపై యాస్ ఎన్పి, ఎన్పి అని పెట్టుకున్నాను. ఎన్పి డాట్ అరే. ఇది లిస్ట్ 1 2 3 4. ఏఆర్ఆర్ అనేది అరే. ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే 1 వస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే 2. ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే 3. ఏఆర్ఆర్ ఆఫ్ 3 అంటే 4. ఇది అర్థమైందా? ఎవరో మాట్లాడట్లేదు. నా వాయిస్ వినపడుతుందా? ఆంజనేయులు, రామ్, తేజ. వినిపిస్తుంది సార్. ఓకే, అర్థమైందా? అర్థమవుతుంది సార్. ఓకే. రామ్, తేజ. సార్ అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు ఇచ్చాడు. ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే వస్తుంది, అదే 2 వస్తుంది. ఓకే, ఇది రన్ చేసి చూపించక్కలేదు కదా. నెక్స్ట్ అరే 1 2 3 4 అని చెప్పి, ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే 0 1 2 3. ఏఆర్ఆర్ ఆఫ్ 3 అంటే 4. 4 + 3 ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాం? అరే ఇది 2 డైమెన్షనల్ అరే. ఇది 0th రో, ఇది 1 రో. 0 0 0 1 0 2 0 3 0 4. ఇది 1 0 1 1 1 2 1 3 1 4. ఇక్కడ ఏం చేసాం? 0 1 అంటే ఇది 0th రో, 1 అంటే 2. ఓకే. అలా కాకుండా మనం ప్రింట్ డైరెక్ట్ గా ఇప్పుడు 0 2 అంటే ఏమొస్తుంది మనకి? 0 2 అంటే ఎలిమెంట్ వస్తుంది. మీరు ఆన్సర్ చెయ్యాలి నాకు. 0 2 అంటే ఎలిమెంట్ వస్తుంది. జీ 3. ఇది ఫాలో అయ్యారా? నెక్స్ట్ 1 4 అంటే ఇది 0 3, ఇది 1 రో. 0 1 2 3 4 10 వస్తుంది. ఇప్పుడు 3 డైమెన్షనల్ అరేస్ చెప్పచ్చు. చూడండి అది. ఎన్పి డాట్ అరే. ఇక్కడ చూడండి ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి? 3. ఇది 0th రో. ఓకే, ఇది ఒక డైమెన్షన్, ఇది ఒక డైమెన్షన్, ఇది ఒక డైమెన్షన్. ఓకే. 2 డైమెన్షన్ అయితే ఓన్లీ రో కాలం చెప్తాం. 3 డైమెన్షన్ లో 3 సబ్స్క్రిప్ట్స్ చెప్పాలి. 0 1 2 అంటే ఇది 0. ఏ వాల్యూ వచ్చింది? 6. ఇగో 0 1, మళ్ళీ ఇది 0 1 2 అంటే 6 వస్తుంది. ఇదే ఎలిమెంట్ ఇది. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏమొస్తుంది? లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఎలిమెంట్ వస్తుంది సేమ్ లిస్ట్ లో లాగే. స్లైసింగ్ అనేది ఉంది. ఇప్పుడు నంపై అనేది అరే. ఇది 1 డైమెన్షనల్ అరే. 1:5 అంటే ఎక్కడ దాకా వస్తుంది? 1 2 3 4 ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఇది ఫస్ట్ ఇది 0, సెకండ్ 1. 1 to 5 చెప్తే ఏమొస్తుంది మనకి? 5 - 1 ఎంత? 4. అంటే 1
2 3 4 ఏమొచ్చింది మనకి 2 3 4 5 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇది దేనికి ఇది స్లైస్. స్లైస్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది 4 కాలన్ అంటే ఏ పొజిషన్ నుంచి వస్తుంది? 4 కాలన్ అంటే ఏమొస్తుంది మనకి ఏ పొజిషన్ నుంచి? 4 నుంచి. ఇది 0 1 2 3 4 4 నుంచి చివరి వరకు అంటే 5 6 7 వస్తాయి ఎలిమెంట్స్. మీరు ఎండ్ చెప్పకపోతే స్టార్ట్ నుంచి ఎక్కడ వరకు వస్తాయి మనకి? ఎండింగ్ వరకు. ఎండింగ్ వరకు వస్తాయి. ఓకే, వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇదేనికి ఆపరేషన్ ఇది ఇది కూడా స్లైసే. స్లైస్. ఇది ఏమొస్తుంది? కాలన్ 4 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బిగినింగ్ నుంచి. 4 అంటే 4 మైనస్ 1 ఎంత? 3 0 1 2 3 అంటే ఎలిమెంట్స్ వస్తాయి 1 నుంచి 4 వరకు వస్తాయి. మీకు అప్పర్ బౌండ్ వాల్యూ రాదు. అప్పర్ బౌండ్ -1 అంటే ఇక్కడ మీరు లోయర్ బౌండ్ చెప్పలేదు, 0 నుంచి తీసుకోండి. అప్పర్ బౌండ్ అని చెప్పారు 4 4 - 1 ఎంత? 3 అంటే ఏమొస్తాయి మనకి 1 2 3 4 వస్తాయి. దేనికి ఇది? దేనికి? స్లైస్ ఆపరేషన్. నెక్స్ట్ నెగిటివ్ స్లైస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది -1 -2 -3 -3 నుంచి -1 అంటే ఎక్కడి దాకా వస్తాయి? 5 6. ఎందుకు ఇక్కడ చూడండి -1 పొజిషన్ రా. ఇక్కడ మీరు ARR ఆఫ్ -1 అంటే 7 వస్తుంది. ARR ఆఫ్ -1 అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. కానీ మీరు ఇది లోయర్ బౌండ్ ఎంత చెప్పారు? -3. ఇది ఎంత చెప్పారు? అప్పర్ బౌండ్ -1. -1 ముందర ఎలిమెంట్ ఏది? -2 అంటే -3 -2లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. ఇదేమో -1 ఇది -2 ఇది -3 -3 నుంచి -2 అంటే 5 6 వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇదేం చెప్పాం? 1 colon 5 colon 2 చెప్పాం. అంటే స్టార్టింగ్ పాయింట్ 1 ఎండింగ్ పాయింట్ ఎంత? 5 5 ముందర వాల్యూ ఎంత? 4 ఎవ్రీ టైం ఎంత తీసుకుంటుంది? 2 అంటే 1 పొజిషన్ లో ఉన్నది 3 పొజిషన్ లో ఉన్నది 5 పొజిషన్ లో ఉన్నది వస్తుంది. ఇగో 2 4 దేనికి ఇది? 1 పొజిషన్ తర్వాత 3 పొజిషన్ అంతే కదా. 3 + 2 5 అప్పర్ బౌండ్కి వచ్చేసింది కాబట్టి అది రాదు. సేమ్ పైథాన్లో లాగే AR ఆఫ్ కాలన్ 2 అంటే ఈవెన్ 0 తర్వాత 2 4 6 8 ఈవెన్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. 0 పొజిషన్ తర్వాత 0 + 2 2 2 + 2 4 4 + 2 6 లాస్ట్ అంతే కదా. ఏ ఎలిమెంట్స్ వస్తాయి? అప్పర్ బౌండ్ దాకా వస్తాయి. ఇక్కడ మనం అప్పర్ బౌండ్ చెప్పలేదు. 2 ఇంక్రిమెంట్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ రో కాలమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? 1 నుంచి 4 దాకా అంటే 0th కాలం రాదు. 0th కాలం రాదు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది ఫస్ట్ రో 0th రో, సెకండ్ రో ఫస్ట్ రో. అదే సెకండ్ రో అంటే ఒకటో రోలో ఏ కాలం నుంచి చెప్పాం మనం? 1 నుంచి 4 దాకా అంటే ఏమొస్తుంది? 7 8 9 ఇది అప్పర్ బౌండ్. ఇది రో ఇది కాలం అండి. కాలమ్స్ ఏం చెప్పాం? 1 colon 4 అన్నాం అంటే 1 నుంచి 3 దాకా వస్తాయి. ఫస్ట్ రో 0th రో, సెకండ్ది 1 రో. 1 రోలో 1 నుంచి 3 దాకా అంటే ఏమొస్తాయి? 6 7 8 వస్తాయి. ఏంటిది 7 8 9 ఎందుకు వచ్చింది? సారీ 1 4 కదా. 1 ఇది 0 ఇది 1 7 8 9. ఇక మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది ఏరో ఆంజనేయులు ఏరో. ఇది మీరు మాట్లాడాలి. ఇది ఏరో తేజ సెకండ్ రో. ఇది సెకండ్ రో. స్టార్ట్ మనకి కాలం ఇది 0th కాలం కదా. ఇప్పుడు నేను ఈ కాలం ఎక్కడి నుంచి చెప్పాను? 1 colon 4 అన్నా అంటే 1 నుంచి 3 దాకా. ఇది 0 1 2 3 అంటే 7 8 9 వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఇదే 0 చెప్పాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? 0th రో అంటే ఏ రో తీసుకోవాలి? ఫస్ట్ రో అంతే కదండి. ఈ రో తీసుకోవాలి. ఈ రోలో ఎక్కడి నుంచి? 1 నుంచి ఇక్కడ దాకా అంటే 2 3 4 వస్తాయి. వచ్చినాయా లేదా? ఇది స్లైస్ ఆపరేషన్. నెక్స్ట్ అలాగే మిగతా కూడా చేయొచ్చు.
ఇప్పుడు NumPy డేటా టైప్స్ ఏమన్నాయి? స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్. I అంటే ఏం తీసుకోవాలి? ఇంటీజర్, B అంటే బూలియన్, U అంటే అన్సైన్డ్, F అంటే ఫ్లోట్, C అంటే కాంప్లెక్స్ ఫ్లోట్, M అంటే టైం డెల్టా, టైం డెల్టా, M అంటే డేట్ టైము, O అంటే ఆబ్జెక్ట్, S అంటే స్ట్రింగ్, U అంటే యూనికోడ్ స్ట్రింగ్, B అంటే ఫిక్స్డ్ చంక్. ఎక్కడ చూడండి, అరే తీసుకున్నాం. NumPy అనేది అరే లిస్ట్ని అరే కింద కన్వర్ట్ చేసి ARR డేటా టైప్ అంటే ఇంటీజర్ కింద తీసుకుంటుంది. ఇగో 64 బిట్. ఒక్కొక్క దానికి ఎన్ని బైట్స్ అలకేట్ అవుతాయి? 8 బైట్స్ అలకేట్ అవుతాయి. ఒక్కొక్క దానికి ఎన్ని బైట్స్ అలకేట్ అవుతాయి? 8 బైట్స్ అలకేట్ అవుతాయి. దేనికి? ఏరేలో ఒక్కొక్క ఇంటీజర్కి ఎన్ని బైట్స్ అలకేట్ అవుతాయి? 8 బైట్స్ అలకేట్ అవుతాయి. తర్వాత ఇందులో ఏం తీసుకున్నాం? ఇది యాపిల్, బనానా, చెర్రీ. ఇది దేని కింద తీసుకున్నాం? ఏరే ఆఫ్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఏరే డేటా టైప్ అంటే దేని కింద తీసుకుంటుంది? యూనికోడ్. ఇది ఏంటిది? U6 యూనికోడ్. ఇది క్యారెట్. యాక్చువల్గా ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఏ డేటా టైప్ ఇది? ఒక్కసారి ఇది అన్సైన్ ఇంటీజర్ కాదు. దేనికి? స్ట్రింగ్ టైప్ కింద తీసుకోండి. యూనికోడ్ స్ట్రింగ్ అని. యూ అంటే అర్థం ఏంటిది? యూనికోడ్ స్ట్రింగ్ అని. ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని బైట్స్ అలకేట్ అవుతుంది? 2 బైట్స్ అలకేట్ అవుతుంది. ఇప్పుడు మీరు డేటా టైప్ I4 అన్నారు అనుకోండి, అంటే దేని కింద తీసుకుంటుంది? ఇంటీజర్ కింద తీసుకుంటుంది. ఒక్కో దానికి ఎన్ని బైట్స్ అలకేట్ అవుతుంది? 4 బైట్స్ అలకేట్ అవుతుంది. 4×32. మీరు చెప్పలేదు అనుకోండి, ఇంటీజర్ కింద తీసుకుని ఒక్కో దానికి 8 బైట్స్ అలకేట్ అవుతుంది. ఇది తేడా. ఓకే, నెక్స్ట్. ఇది I అంటే ఇంటీజర్ టు ద బేస్ 10. రన్ అవట్లేదు, తర్వాత చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఇక్కడ అరే ఇది ఏ డేటా టైప్? ఇది ఫ్లోట్ డేటా టైప్ ఉంది. దేని కింద కన్వర్ట్ చేస్తుంది? ఇంటీజర్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా దేని కింద కన్వర్ట్ అవుతుంది? క్యాస్టేజ్. ఫ్రాక్షన్స్ పోనీయా లేదా? ఏమో, ఇది అర్థమైందా ఆంజనేయులు? తేజ, రామ్, తేజ, రామ్ ఉన్నారా అసలు? సార్ ఉన్నాం సార్. మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే నేను ఏం చెప్పలేను. ఇది యాక్చువల్గా ఫ్లోట్. సార్. ఎప్పుడైతే I అని ఎత్తేసి చెప్పారో అది దేని కింద కన్వర్ట్ అవుతుంది? ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇదేంటిది? ఇది ఇంట్ అని చెప్పాం. ఇది ఫ్లోట్ దేని కింద కన్వర్ట్ అయింది? ఇంటీజర్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ చూడండి, అరే ఉంది ఇక్కడ 1, 0, 3. బూల్ అంటే దేని కింద కన్వర్ట్ అవుతుంది? బూలియన్. వాల్యూ ఉంటే ట్రూ, లేకపోతే 0 ఉంటే ఫాల్స్. నెగిటివ్ వాల్యూ ఉన్నా, పాజిటివ్ వాల్యూ ఉన్నా ట్రూ. 0 ఉంటే మటుకు ఫాల్స్ కింద తీసుకుంటుంది. ఇదిగో. ఇది ఏ డేటా టైప్? ఇది బూల్ డేటా టైప్. ఏ డేటా టైప్ ఇది? బూల్ డేటా టైప్. ఏంటిది? లిస్ట్ తీసుకున్నాడు. ఎర్రర్ ఆఫ్ కాపీ, ఎర్రర్ ఆఫ్ 042. ఓకే, ఇప్పుడు చూడండి, ఏఆర్ఆర్ అనేది ఏంటి? అరే. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ కాపీ అన్నాం. ఇందులో వాల్యూస్ ఎందులో కాపీ అయినాయి? ఎక్స్లో కాపీ అయినాయి. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 042 అంటే ఏఆర్ఆర్ ప్రింట్ చేశాను అంటే ఇగో 42, 2, 3, 4 వస్తాయి. ఎక్స్ మటుకు వాల్యూ మారదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కాపీ అన్నప్పుడు వేరే మెమరీ అలొకేషన్ అవుతుంది. ఎలియాసింగ్ కాదు, ఇది కాపీ. ఇది ఏంటంటే ఇది ఎలియాసింగ్ కాదు. ఏమవుతుంది? ఇది కాపీ అవుతుంది వాల్యూ. ఇప్పుడు అలా కాకుండా వ్యూ అన్నాను అనుకోండి, ఏఆర్ఆర్ ఆఫ్ 0 చేసినా ఆటోమేటిక్గా ఎక్స్ అప్డేట్ చేసినా ఏఆర్ఆర్ అప్డేట్ చేసినా ఏది అప్డేట్ అవుతాయి? ఇదో వ్యూ అన్నప్పుడు ఏఆర్ఆర్, ఎక్స్ సేమ్ మెమరీని వాడుకుంటాయి. కాపీ అన్నప్పుడు సెపరేట్ మెమరీ అలకేట్ అవుతాయి. మీరు ఎక్స్ అప్డేట్ చేసినా ఏఆర్ఆర్ అప్డేట్ చేసినా రెండు అప్డేట్ అవుతాయి. ఓకే, సేమ్ మెమరీ కాబట్టి. అదే కాపీ అంటే కనుక వాల్యూస్ వేరేగా వస్తాయి. ఇది వ్యూ. ఈ అరే షేప్ చూడండి. ఇది ఇది 1 డైమెన్షనల్ అరే. ఓకే, సారీ, ఇది 2 డైమెన్షనల్ అరే. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి.
అంటే డైమెన్షన్ ఎంత 2/4. డిఆర్ఆర్ డాట్ షేప్ అంటే ఏమొస్తుంది 2/4 వస్తుంది. ఇగో ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. షేప్ అన్నప్పుడు ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఏది రిటర్న్ చేస్తుంది నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ రిటర్న్ చేస్తుంది. ఇదేం చెప్పాం ఇక్కడ ఎన్ డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ 5. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎన్ని చెప్పాం 5. 5 డైమెన్షన్స్ తీసుకుంది. షేప్ ఆఫ్ ఎరే ఉంటాయి. ఇక 5 డైమెన్షన్స్ 1 1 1 1 1 1 4. ఇది మనం ప్రిడిక్ట్ చేయడం కాదు. ఇప్పుడు 3 డైమెన్షన్ అంటే రో కాలము అంటే 3 పారామీటర్స్ చెప్తాం. డైమెన్షన్స్ ఎన్ని చెప్పాం 5. రీషేప్ అంటే చూడండి ఇది యాక్చువల్గా ఇది ఏరే. ఇది ఏరే. ఇది ఏరే తేజ. ఇది ఏరే ఇది 1 డైమెన్షన్ 2 డైమెన్షన్. 1 డైమెన్షన్ సార్. ఇప్పుడు దాన్ని ఏం చేసాం మనకి 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4/3 అంటే ఎన్ని రోస్ ఉంటాయి 4 రోస్. 4 ఎన్ని rows, కాలమ్స్ 3 ఉంటాయి 3 columns. కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 1 డైమెన్షనల్ అనే దేని కింద కన్వర్ట్ చేసాం 2 డైమెన్షనల్ అనే కింద కన్వర్ట్ చేసాం. ఓకే Yes, sir. అర్థమైంది. Yes, sir. ఇది రీషేప్ అనే ఫంక్షన్. ఏ ఫంక్షన్ Reshape. ఇప్పుడు 3 అలాగే 3 డైమెన్షన్ కింద కూడా చెప్పొచ్చు. ఓకే ఇది ఇప్పుడు 2 డైమెన్షన్ అంటే రో కాలం చెప్తాం. 3 డైమెన్షన్ అంటే రో అంటే రో కాలము డెప్త్ అలా 3 చెప్పచ్చు. అలాగే ఇంకా ఎక్కువ డైమెన్షన్స్ చెప్పచ్చు. ఓకే తర్వాత ఐటరేటింగ్ చూడండి ఏం చేసాం. ఏఆర్ఆర్ అరే 1 2 3 అన్నాం. ఇది ఏఆర్ఆర్ అనేది అరే. ఫర్ ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ ప్రింట్ ఎక్స్ అంటే ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది 1 ఫాలోడ్ బై 2 ఫాలోడ్ బై 3. ఇది ఐటరేటింగ్. అందులో వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఇగో ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ లో ఫస్ట్ వాల్యూ ఎంత 1 తర్వాత 2 తర్వాత 3 వచ్చింది. 2 డైమెన్షనల్ అరే చూడండి. ఇదేంటిది ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows, sir. ఎన్ని Sorry. 2 rows, sir. 2 రోస్. 0 త్రో 1 2 3 1 రో 4 5 6. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ అంటే 1 2 3 వస్తుంది. అర్థమైందా ఎక్స్ ప్రింట్ చేసాం. తర్వాత 4 5 6 ఎక్స్ లోకి వస్తుంది. అది ప్రింట్ అవుతుంది. అర్థమైందా ఇగో ఇది దేనికి ఇది No. రో వైజ్ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే అలా కాకుండా మనం ఎలిమెంట్ మన మ్యాట్రిక్స్ డైమెన్షన్ కింద తీసుకుంటాం కదా రోస్ కాలమ్స్ అలా కూడా చేయొచ్చు. ఎలా ఫర్ ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ అంటే ఫస్ట్ రో వచ్చింది. మళ్ళీ వై ఇన్ ఎక్స్ అంటే 1 2 3 మళ్ళీ తర్వాత ఎక్స్ లోకి ఏమవుతుంది 4 5 6. వై ఎక్కడి నుంచి వ్యారీ అవుతుంది 4 5 6 వ్యారీ అవుతుంది. ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇక నేను 3 డైమెన్షనల్ జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎరే జాయిన్ చూడండి పవర్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎరేస్ ఉన్నాయి తేజ Sir, 2, sir. ఏఆర్ఆర్ 1 ఏఆర్ఆర్ 2. ఇప్పుడు కన్కాటినేట్ ఏఆర్ఆర్ 1 ఏఆర్ఆర్ 2 అంటే ఈ రెండు కన్కాటినేట్ ఇందులో ఉంటాయి ఒకే దాంట్లో సార్ 1 2 ఒకే 3 దాంట్లో వస్తాయి. రైట్ ఓకే ఇదే ఫంక్షన్ ఏఆర్ఆర్ సారీ ఏంటిది జాయిన్. అలాగే 2 డైమెన్షనల్ అరే కూడా జాయిన్ చేయొచ్చు. యాక్సెస్ 1 అంటే యాక్సెస్ 1 2 3 4 5 6 7 8. యాక్సెస్ 1 అంటే కాలం వైజ్. ఇప్పుడు 1 2 5 6 ఒక అరే తీసుకుంది. 3 4 7 6 ఇంకో రో కింద తీసుకుంది. యాక్సెస్ 1 అంటే ఇంకోటి ఎలా అవుతుంది 1 2 3 4 ఒక అరే పక్కన ఇంకోటి రావాలి. సారీ 0 అయితే రోస్ కాలమ్స్ ఇది చూడండి యాక్సెస్ 0 అయితే 1 2 3 4 దాని కింద 5 6 7 8 వచ్చింది. రో వైజ్ వచ్చింది. ఇదే యాక్సెస్ 1 చెప్తే ఎలా వచ్చింది మనకి వస్తుంది. అది కాలం వా రో గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ మైట్ బి ఐదర్ 0 ఆర్ 1. అర్థమైందా
నాకు ఐడియా లేదు, స్ప్లిట్ చూద్దాం. ఇదేంటిది? స్ప్లిట్ ఏఆర్ఆర్ కామా 3 అంటే ఎన్ని ఎలిమెంట్స్ రావాలి మనకి? 3 ఎలిమెంట్స్ రావాలి. 3 ఆర్ 3 పొజిషన్ వరకు ఒకసారి చూద్దాం. ఎన్నిటి కింద స్ప్లిట్ అయింది? సారీ, ఎన్నిటి కింద స్ప్లిట్ అయింది? 3 1 2 ఒక లిస్ట్, 1 ఏరే, 3 4 ఒక ఏరే, 5 6 ఒక ఏరే. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇదేమవుతుంది? 4 అంటే 4 ఎలిమెంట్స్ వస్తాయి. రిమైనింగ్ దాంట్లో 2 ఉన్నాయి, అంటే జీరోస్ వస్తాయా బ్లాంక్స్ ఉంటాయా అది కూడా ఒకటొకటి కింద తీసుకుంది. చూడండి, 1 2 3 4 వచ్చేసినాయి. అదే 4 ఏంటిది? ఇదేంటే 4 అన్నప్పుడు 4 ఎలిమెంట్స్ రావాలిగా. 4 ఎలిమెంట్స్ సారీ 4 సబ్ లిస్టుల కింద వస్తాయి, అంతే కదా. ఇప్పుడు Yes, sir. యాక్చువల్గా మనకి ఎన్ని 1 2 3 4 5 6 లేవు ఇక్కడ. 2 2 రావు. 5 1 6 1 సరిపోయిందా లేదా? ఇది నెంబర్ ఆఫ్ ఎరేస్. ఓకే, ఏఆర్ఆర్ 3 అంటే ఏమవుతాయి? ఎన్ని ఎరేస్ అవుతాయి? ఒక్కోటి 3 వస్తాయి సార్. 3 రా 3 Yes. ఎరేస్ అవుతాయి, 3 ఎలిమెంట్స్ కాదు. 1 2 Yes. 3 4 5 6. ఓకే, ఎస్ సార్. అవి మిగతా మీరు చేయగలరు కదా. అరే సెర్చ్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్. ఏం చెప్పాడు? అరే ఇచ్చాడు, వేర్ ఏఆర్ఆర్ ఈక్వల్స్ టు 4. ఎక్కడ ఉంది? 0 1 2 3 0 1 2 3 థర్డ్ పొజిషన్ లో ఉంది. ప్రింట్ ఎక్స్ అంటే ఏది రావాలి మనకి? 3 రావాలి. ఓహో, ఇక్కడ చూడండి, ఏఆర్ఆర్ 4 అన్నాం అనుకోండి. 4 తీసేసింది. 4 తీసేస్తే ఏమవుతుంది మనకి? 1 2 కాదు, సారీ ఈ 4 ఏ పొజిషన్ లో ఉంది? 0 1 2 3 థర్డ్ పొజిషన్ లో ఉంది. మళ్ళీ 5th పొజిషన్ లో ఉంది, 6th పొజిషన్ లో ఉంది. ఏ పొజిషన్ లో ఉన్నా పొజిషన్స్ వచ్చినాయా లేదా? 4 అరేలో ఏ పొజిషన్ లో ఉంది? ఒక చోట లేదు, మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్నాయి. ఏ పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ అన్ని లిస్ట్ కింద వస్తాయి. ఏమొచ్చింది మనకి? 3 4 3 5 6. అది ఆ పొజిషన్స్ లో 4 ఉందని. ఇప్పుడు ఇది ఏంటిది? ఏఆర్ఆర్ mod 2 = 0 అంటే ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఈవెన్ ఎలిమెంట్స్ రావాలి, 2 4 అంతే కదా. ఈవెన్ సార్. ఆడ్ వే- ఆడ్ ఏమిటి పొజిషన్? ఓకే ఓకే సారీ సార్. 1 2, ఓకే, ఇది 3, ఇది 5, ఇది 7. ఈ పొజిషన్స్ ఈవెన్ నెంబర్ పొజిషన్స్ వచ్చింది. ఓకే సార్. ఇది ఆడ్ నెంబర్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు ఏఆర్ఆర్ డాట్ సార్ట్ అంటే ఏమవుతాయి? ఎన్పి డాట్ సార్ట్ ఏఆర్ఆర్ అంటే ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో వస్తాయి? అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. 0 1. ఇప్పుడు 3 2 0 1 ఉన్నాయి. సార్ట్ చేస్తే ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో వస్తాయి? 0 1 2 3 లోకి వస్తాయి. ఇదేంటిది? సార్ట్ అరే అంటే యాపిల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత బనానా, ఫాలోడ్ బై చెర్రీ రావాలి, అంతే కదా. స్ట్రింగ్ సార్ట్ ఇదో యాపిల్, బనానా, చెర్రీ. ఇదేంటిది? సార్ట్ అరే అని అనుకోండి, ఫస్ట్ ఫాల్స్ వాల్యూస్ వచ్చి ఫాలోడ్ బై ట్రూ వాల్యూ రావాలి. ఎస్, అంతే కదా. బూలియన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫాల్స్ ఫాలోడ్ బై ట్రూ. 2 డైమెన్షనల్ అయితే రో వైజ్ సార్ట్ అవ్వాలి, లేదా మొత్తం సార్ట్ చేయడా? రో వైజ్ సార్ట్ చేయడు. చూసుకోండి, 2 3 4 0 1 5. ఫిల్టర్ అంటే కండిషన్ అప్లై చేస్తాడు, ఆ కండిషన్ సాటిస్ఫైన్ వాల్యూస్ వస్తాయి. ఏమున్నాయి? ఇప్పుడు చూడండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 4 సార్. 4. ఇప్పుడు నేను ట్రూ ఫాల్స్ చెప్పాను. ట్రూ ఏ పొజిషన్ చెప్పాను? 0 0, ఆ ఎలిమెంట్ వస్తుంది. రెండో పొజిషన్ లో ఫాల్స్ చెప్పాను, 42 రాదు. ట్రూ చెప్పాను అంటే ఏమొస్తుంది? 43. ఫాల్స్ చెప్పాను, ఏది రాదు? 44. న్యూయర్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలిమెంట్స్ వస్తాయి, 41 43 వస్తాయి.
అర్థమైందా? Yes, sir. అలాగే ఇది కూడా ఈ ఎలిమెంట్ ఇలా ప్రోగ్రామ్ ద్వారా కూడా రాసుకోవచ్చు. NumPy ఇదే గణేష్ ఉన్నాడా? గణేష్ లేడా? Okay. మరి మీకు స్టాటిస్టికల్ ఐడియా ఉన్నాయా? Sir, స్టాటిస్టిక్స్ ఐడియా ఉందా? అంటే మీకు సీబోర్న్ వాటిలు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, ఈ స్టాటిస్టిక్స్ లో ఇస్తారు. బైనామియల్, లాజిస్టిక్, ఎక్స్పోనెన్షియల్, కై స్క్వేర్, ప్యారెటో డిస్ట్రిబ్యూషన్. idea less, sir. ఇది అవసరం లేదా? ముందరగా ఎదుగుదాం. ఇది చూద్దాం. నంపై యూ ఫంక్షన్ ఇది చూద్దాం. ఇది చెప్పి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రేపు చెప్తాను. రేపు కంప్లీట్ చేస్తాను. ఓకే. అవును, డేట్ టైం ఫంక్షన్స్ చెప్పాలా? ఎవరో పెట్టారు అందులో? Yes, sir. అయితే రేపు చూద్దాం. అవసరమైతే ఒక క్లాస్ లేట్గా స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇది రేపు కంప్లీట్ చేస్తాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రేపు చెప్తాను. అది చూడండి. ఇది ఏమన్నా అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఆంజనేయులు, తేజ, రామ్. Otherwise, sir. ఎస్ సార్, అర్థమైంది. రేపు కంటిన్యూషన్ రేపు చెప్తాను. ఓకే, రేపు Okay. డేట్ ఇది చెప్పేసి డేట్ టైప్ ఫంక్షన్స్ చెప్తాను. ఒక 2 ప్రోగ్రామ్స్ ఒకటి పెడతాను. చూడండి. ఏవి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. Okay, sir. రేపు లాగిన్ అవును. Okay, sir. Thank you, sir.